केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम्. అనేక జన్మల పాపాలన్నీ మూట కట్టుకుని పాపపు జన్మలు పొందినటువంటి వాళ్ళైనా లేదా ఏమైనా తక్కువ జన్మలు పొందినప్పటికీ భగవంతుని ఆశ్రయించినట్లయితే వాళ్ళు కూడా పరమగతి అయినటువంటి మోక్షాన్ని పొందుతారు. అలాంటి వాళ్ళు కూడా భక్తితో మోక్షం పొందుతుంటే ఇంకా మిగిలిన వాళ్ళ విషయం వేరే చెప్పాలా? ఔషధాన్ని సేవించటానికి రోగులందరూ అర్హులే. వాళ్ళు స్త్రీలు పురుషులు ఏ జాతి వారైనా ఏ మతం వారైనా ఒక్కటే. అలాగే సంసారం అనే సాగరంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి భవరోగానికి మందు అయినటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి. మురికి పట్టి ఉన్న అద్దాన్ని ఎవరైతే తుడుస్తారో వాళ్ళకి వాళ్ళ ముఖం అద్దంలో బాగా కనిపిస్తుంది. దాన్ని ఎవరైనా తొడవచ్చు. గొప్ప కులంలో జన్మించినా చాలా గొప్పవాళ్ళు కదా అని అద్దాన్ని తొడవకుండా ముఖం చూసినట్లయితే వాళ్ళకి ఏమీ కనపడదు. అల్ప కులస్తులైన దాన్ని తుడిచి చూస్తే ముఖం కనిపిస్తుంది. ఎవరైనా సరే ఏ మతమైనా ఏ జాతి అయినా ఎటువంటి పురుషులైనా సరే స్త్రీలైనా సరే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా ఆ అద్దాన్ని తుడిచినప్పుడే ముఖం కనిపిస్తుంది. భగవద్ ఆశ్రయం చేత తరించినటువంటి వాళ్ళలో తక్కువ జాతి వారిలో గుహుడు, స్త్రీలలో శబరి, సంజయుడు మొదలగు వాళ్ళని పేర్కొనవచ్చు. పరాంగతిం అంటే సర్వోత్తమ పదవి అని దైవ పదాన్ని చెప్పటం వలన ప్రపంచంలోని సమస్త పదవుల కంటే గతుల కంటే గొప్పదని తెలుస్తుంది. కనుక క్షణికమైన ప్రాపంచిక పదవులపై సమయాన్ని ధారపోయక భక్తిని అవలంబించి శాశ్వతమైనటువంటి దైవ ప్రాప్తికి అందరూ ప్రయత్నించాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జై గురుదత్త.